Isaiah chapter 53 verse 9. And they made his grave with the wicked and with a rich man in his death, although he had done no violence, and there was no deceit in his mouth. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. ఈయన్ని నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. శిలువ మరణాన్ని ఊరికనే పొందారు. అంటే ప్రపంచ మానవాళిని రక్షించటం కోసం ఆయన ఒకసారి చనిపోయారు. మరలా చనిపోనవలసిన అవసరం లేదు. అయితే మన పాపాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మరణించారు అనే విషయాన్ని మనం విశ్వసిస్తే మాత్రం మనం దేవుని దగ్గరికి మరి మన పాపాలను ఆయన కడుగుతారు, మనల్ని రక్షిస్తారు. విశ్వసించాలి మనం. దేవుడి లోకానికి వచ్చారు, మన కోసం మరణించారు, తిరిగి లేచారు అనే విషయం విశ్వసించాలి. మనకు ఎంత ఈజీ థింగ్ మన దగ్గర పెట్టారు. మరణం అంతా ఆయన పొందాడు. విశ్వాసం ఉంచండి. ఆయన విశ్వాసం మాత్రం ఉంచితే రక్షింపబడతారని దేవుడు చెప్తున్నారు. మీరు మరణం పొందనవసరం లేదు. శిలువ మరణం మీ బదులే నేను పొందాను కాబట్టి నేను ఇలా మరణించాను మీ యొక్క పాపాల కోసమని జస్ట్ విశ్వసించండి, నమ్మండి నన్ను, అప్పుడు మీరు రక్షింపబడతారని దేవుడు చెప్పారు. అది కూడా చేయలేకపోతుంది మానవాళి. మరి అది చేసిన వాళ్ళు మాత్రం మేలు పొందుతారు. వాక్యం ద్వారా నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అసలు ఆయన మాటే మాట్లాడలేదు. మాట్లాడినా కానీ ఏ రకమైన కపటం అనేది ఆయన నోట్లో లేదు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో లిఖించబడి ఉన్నది.